యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అనేక దినాల నుండి ఎవరైతే కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ఎంతో రోదనతో పలానా విషయం దేవుడు ప్రార్థన ఆలకించాలని ప్రార్థిస్తున్నారో ఈరోజు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేశాడు. ఇది ప్రవచనముగా మీకు చెప్పమని దేవుడు చెప్పాడు. మీ ప్రార్థన ఆలకించబడింది. దేవునికి అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు ఒక నూతనమైన కొత్త పాటలో నడవబోతున్నారు. ఈరోజు దేవుడిచ్చిన మీ వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. ఇది మీ వాగ్దానమై ఉంది. దేవుని బిడ్డలారా, మరి కథ కొన్ని దినాలుగా రూతు గ్రంథాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఎలీమెలెకు కుటుంబం చేసిన పొరపాటు ఏంటి, తప్పు ఏంటి అనే విషయాన్ని నేను మాట్లాడకుండా వస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న ఆ సావు దెబ్బ, ఆ నష్టం ఏ ఒక్కరికి జరగకూడదు. అటువంటి మరణపు దెబ్బ, లేవలేని కోలుకోలేని ఆ భయంకరమైన శిక్ష ఏ ఒక్కరికి రాకూడదు అనేది ఉద్దేశంతో మీకు ఈ వాక్య సందేశం అందించడమే కాకుండా మీ కొరకు ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మరి ఆ ఎలీమెలెకు నయోమి చేసిన పొరపాటు ఏంటంటే సహనాన్ని కోల్పోయారు. దేవుడు ఆశీర్వదించేదాకా, దేవుడు ఆ కరువును ఆశీర్వాదకరంగా మార్చేదాకా వాళ్ళు వెయిట్ చేయలేదు, కనిపెట్టలేదు. సహనాన్ని కోల్పోయారు. రాంగ్ డిసిషన్ తీసుకున్నారు, రాంగ్ డైరెక్షన్ తీసుకున్నారు, రాంగ్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు ఏమో దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే వారు సహనం కోల్పోయి ప్రవర్తించారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇలాగా సహనం కోల్పోయిన వాళ్ళకు వచ్చిన శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలంట దేవునికి ఆలోచన కోసం కనిపెట్టలేకపోయారని కీర్తన 106:13 రాయబడి ఉంది. దేవుని ఆలోచన కోసం ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టలేకపోయారట. దానివలన వచ్చిన ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో అది భయంకరంగా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వాళ్ళు దేవుని శోధించారు, విగ్రహారాధనలో పడిపోయారు, మరి ఆ దేవుని చేత మొత్తపడ్డారు, చనిపోయారు. ఇట్లా చాలా జరిగింది. మీరు తర్వాత కీర్తన 106లో చదవండి. అంతేకాదు, ఎవడైతే దేవుని కోసం కనిపెట్టలేకపోతున్నారో, సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారో వారు దేవుని నుండి శిక్ష అనుభవిస్తారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనం. దేవుని బిడ్డలారా, సహనానికి పేరు పొందిన మోసే సహనం కోల్పోయి ఆయన ఏం చేశాడ, 10 ఆజ్ఞలు తీసుకొచ్చి పగలగొట్టేశాడు. దానివలన దేవుని బిడ్డలారా ఏం ఒరిగింది చెప్పండి? కానీ దేవుని ఆత్మకు అది దుఃఖాన్ని రప్పించింది. మోసే లాంటి సాత్వికులు కూడా ఈ సహనం కోల్పోవటం విచిత్రంగా అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు సహనం కోల్పోపాకండి. కొంతమంది కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండవచ్చు, అసమాధానం ఉండవచ్చు, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల మధ్యలో గొడవ ఉండవచ్చు. మీరు సహనం కోల్పోయి ఒక నిర్ణయానికి వచ్చి నాకు ఈ భర్త వద్దు, లేకపోతే నాకు ఈ భార్య వద్దు, లేకపోతే నాకు పిల్లలు వద్దు, నేను సపరేట్ అయిపోతానని అనుకోబాకండి. సేవకుల్లో కూడా కొంచెంమంది సహనం కోల్పోయి ఏదో చిన్న పొరపాట్లను మనం క్షమించి మన్నించి మర్చిపోకుండా అదే పట్టకుండా వేలాడుతా సహనం కోల్పోయి ప్రవర్తించి ఒక ఆత్మ నశించిపోవడానికి మీరు కారకులు అవుతున్నారేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సహనం కోల్పోయినప్పుడు మనకు దెబ్బ తగలటం తప్పదు, శోధన ఎదుర్కోవటం తప్పదు, కష్టాలు ఎదుర్కోవటం తప్పదు, బాధలు వేదనలు ఎదుర్కోవటం తప్పదు. దేవుని బిడ్డలారా, మరి సహనం కోల్పోయే కాదా పేతురు ఆ మార్కుస్ అనే వ్యక్తి యొక్క చెవులను కట్ చేశాడనే విషయాన్ని మనము యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అట్లా చేయటం వలన దేవుని నామం ఎంతగా దూషించబడిందో చూడండి. దేవుడు దాన్ని ఎంకరేజ్ చేశాడు. యేసు ప్రభు ఖడ్గాన్ని తీసిన వాడు ఖడ్గముతో సస్తాడని చెప్పాడు. ఇంకా ఏం కద్దింపు కావాలో ఒకసారి ఆలోచన చేసి చూడండి. సో దేవుడు కూడా యేసుప్రభు వారు కూడా అంగీకరించలేదు. సహనం కోల్పోయి ప్రవర్తించడాన్ని యేసుప్రభు వారు కూడా అంగీకరించలేదు. అది అంగీకారమైనది కాదు, అది ఆత్మీయ బలహీనతను చూపిస్తున్నాయి, అది పాపముతో సమానం. కాబట్టి ఈరోజు రూతు గ్రంథం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం కోల్పోపాకండి. అన్నిటికీ దేవుని దగ్గర మరి ఓపికను అడగండి, శక్తిని అడగండి, బలాన్ని అడగండి. సహనం కోల్పోయి షార్ట్ టెంపర్ వచ్చి మీరు
క్విక్ డిసిషన్ తీసుకోవటం వలన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు నష్టపోయేది ఎవరో కాదు, మనమే. మా మినిస్టర్లో ఉన్న ఒక అబ్బాయి ఇద్దరు గొడవ పెట్టుకున్నారని తన చేతులతో గోడకేసి గుద్దితే ఆ చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు బాధపడేది ఎవరు చెప్పండి? ఇప్పుడు వాడే బాధపడుతున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరికి నష్టం? ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి డిసిజన్ చాలామంది తీసుకుంటారు. ఈ యొక్క షార్ట్ టెంపర్ అనేది మన జీవితానికి చాలా చాలా నష్టాన్ని తీసుకుని వస్తాయి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమ నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. సహనం కోల్పోకుండా శక్తిని బలాన్ని మాకు దయచేయండి ప్రభా. విశేషమైన అభిషేకం దయచేయండి ప్రభా. ఆత్మ ఫలాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మాలోనైనా ఈ పేషెన్స్ అనే దాన్ని పుట్టించిన గాక. దైవిక ప్రసన్నత ఇప్పుడు ఆవరించిన గాక. దైవిక మహిమ ఆవరించిన గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించిన గాక. మీకు దేవుడిచ్చే వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.